దేశంలోని వ్యవస్థలతో కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మిగతా వారంతా పన్నులు చెల్లిస్తూ ఆకలితో చనిపోతున్నారని అన్నారు. ఏ విషయమైనా వ్యతిరేకిస్తూ గొంతెత్తితే ఈడీ, సిబిఐ, ఐటీ శాఖల దాడులను ఎదుర్కోవలసిందే అన్నారు. తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా మంగళవారం ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని ఉదయపూర్ ప్రాంతంలో రాహుల్ మాట్లాడారు. దేశంలో 24 గంటలు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే హింస, విద్వేషాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రజలు గ్రహించకపోతే దోపిడీ నిరంతరం ఓ ప్రక్రియలా జరుగుతూ ఉంటుందని అన్నారు. మీరు ప్రతిరోజు దేశనిధి నుండి ఎంత నగదు పొందుతున్నారు అని రోజుకు 3 సార్లు మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. రోజంతా పోరాటం, ప్రయత్నం తరువాత ఎంత రాబడి పొందుతున్నారో తెలుసుకోండి. 10 రోజుల తర్వాత మిమ్మల్ని ఓ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోందని, దానికి సూత్రధారుడిగా ప్రధాని మోడీ ఉన్నారని మీకు తెలుస్తుంది అని అన్నారు. వ్యవస్థ ప్రజలను ఎలా దోచుకుంటుందో ఓ చిన్న ఉదాహరణతో వివరించారు. ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు 3 దొంగలు అతని వ్యాలెట్ని దోచుకోవాలని అనుకున్నారు. మొదటి దొంగ ఆ వ్యక్తి దృష్టిని మరలుస్తాడు. అదేవిధంగా వ్యవస్థ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తోంది. అదే సమయంలో రెండో దొంగ మీ వ్యాలెట్ని దొంగిలిస్తాడు. జీఎస్టీ, నోట్ల రద్దు రెండూ దోచుకోవడమే. నువ్వు తిరిగి ప్రశ్నిస్తే మూడో దొంగ నిన్ను 2 సార్లు కొడతాడు. ఒకవేళ నువ్వు దుకాణదారుడిగా ఉండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో బెదిరింపులు వస్తాయి అని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.